మున్సిపల్ ఎన్నికల రిజల్ట్లు వస్తున్నాయి. రిజల్ట్లు మొత్తం తారుమారు అవుతున్నాయి. తారుమారు ఎవరికి అవుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి. ఓ మస్తు చెప్పారు, మేము 90% గెలుస్తాం, మొత్తం వన్ సైడ్ క్లీన్ స్వీప్ ఇట్లా చెప్పారు కదా. కానీ రిజల్ట్లు అట్లేం కనిపిస్తలేవు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఇట్లా కంచుకోటల్లాగా అంటారు చూసిరా, అగో అక్కడ బద్దలవుతున్నాయి కంచుకోటల వాళ్ళకి. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు ఇది పట్టణ ఓటర్లు ఇచ్చే తీర్పు. పల్లె ఓటర్లు ఉన్నారు చూసిరా, వాళ్ళు తీర్పు ఇచ్చేసారు సర్పంచ్ ఎన్నికలల్లో. సర్పంచ్ ఎన్నికలు మొత్తం కూడా ఊర్లలో జరుగుతాయి. అంటే ఊర్లలో ఉండేటోళ్ళు అందరూ వాళ్ళ తీర్పు చెప్పారు. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీ ఉంది చూసిరా, అధికార పార్టీకి ఆశించినంత ఏం రాలే. కానీ ఇక ఉంటుంది కదా, గెలిచినవి మొత్తం మాయే అని అట్లనే చెప్పుకున్నారు ఎక్కడైనా. ఎందుకంటే అది పార్టీ గుర్తుతో జరిగిన ఎన్నికలు కాదు కదా. కాబట్టి వాళ్ళ రెబల్ గేసిన వాళ్ళని, లేకపోతే ఇంకొక ఊర్లో ఉన్నోడికి తెలుస్తుంది వాళ్ళు ఏ పార్టీ అభ్యర్థులు అనేది. కానీ ఇక గెలిచిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీ అభ్యర్థులే అని ఆ రోజు చెప్పుకున్నారు. సరే, అట్లా చెప్పుకున్నా కూడా వాళ్ళు 60% ఏం దాటలే దాంట్లో కూడా. ఇప్పుడు ఏంది అంటే పట్టణ ప్రాంతాలలో ఉండే ఓటర్లు ఈ తీర్పు చెప్పేటోళ్ళు. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అనుకున్న లెక్కనే వస్తుంది అని అనుకున్నారు. కానీ పెద్ద ఎదురుదెబ్బ ఇది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరిగిన ఎన్నికలు ఇవి. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎన్నికలకు పోతే ఊర్లలో ఉన్న జనాలు ఎట్లాంటి రిజల్ట్ ఇస్తారు అనడానికి ఎగ్జాంపుల్ ఇది. ఇక ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఎన్నికలు పెట్టాల్సి వస్తే ఇక ఎట్లా పెడతారు, ఏం చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఏం చెప్పుకున్నా ఏం చేసినా ఇది కొంత షాక్ లాంటిది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిరు, మనం చూసినాం కదా. ఉమ్మడి 10 జిల్లాలలో రోజుకొక దగ్గర ప్రచారం చేసిరు. సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా ప్రచారం చేసిరు వేరే పేరు మీద. మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా ప్రచారం చేసిరు. ఆయన ఆడికి పోయారు కదా అమెరికాకి చదువుకుంటానికి పోయి వచ్చిన తర్వాత ఇమీడియట్గా చేసింది ఇదే. ఆయన అన్ని ఊర్లలో తిరిగి ప్రచారం చేసిరు. ఏం చెప్పిర్రు ప్రచారం చేసి, కింది నుంచి మీది రాక మనోడే ఉండాలి, కింది నుంచి మీది రాక మనోడు ఉంటేనే మంచిగా అభివృద్ధి అవుతుంది, ఇదవుతుంది అదవుతుంది అని చెప్పారు. అయినా జనం ఎవరు నమ్మలే. ఎందుకంటే ఆల్రెడీ 2 ఏళ్ల కిందట మీకు వేసినందుకే మేము ఎట్లా గోసపడుతున్నామో మాకు అర్థమైంది. ఇంకా మళ్ళీ కింది నుంచి మీది రాకుంటే మీరు ఏం చేస్తారో అర్థమవుతుంది అన్న లెక్క ఉంది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఉంటాయి చూసిరా, అగో వాటి ఇంపాక్ట్ అంటే మేము ఎన్నికలలో హామీ ఇచ్చి తర్వాత ఇవ్వకపోయినా, ఏం స్కీమ్స్ లాంచ్ చేయకపోయినా నడుస్తుంది అనుకుంటే ఇగో ఇట్లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు జనాలు వాళ్ళ ఇంపాక్ట్ అంతా చూపిస్తారు. చాలా చోట్ల ఇంకా రిజల్ట్ వస్తుంది, సాయంత్రానికి వస్తుంది. కానీ ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ని బట్టి చూసుకుంటున్నప్పుడు చాలామందికి మంత్రుల నియోజకవర్గాలల్లో, కొంత కీలకం అనుకున్నటువంటి నియోజకవర్గాలల్లో ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నట్టు రాలే. క్లీన్ స్వీప్ ఎక్కడ లేదు. అయితే బీఆర్ఎస్ వాళ్ళన్న గెలిచిరాడా, బీజేపీ అన్న గెలిచింది, లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులన్న గెలిచిరు. ఇట్లా కానీ క్లీన్ స్వీప్ అనేది ఎక్కడ లేదు. నిజానికి అధికార పార్టీకి మామూలుగా లోకల్ బాడీ ఎన్నికలు జరగడం ఎప్పుడైనా సరే ఏముంటుందంటే అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎంపీలు ఆడున్నోళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, లోకల్గా మంత్రులు ఉంటారు, బాధ్యతలు తీసుకోవడానికి ఇన్ని ఉంటాయి. ప్లస్ మేము అధికారంలో ఉన్నాం, మాకే ఓటేస్తే కనుక మేము చెయ్యాలనుకున్న పనులు అన్నీ అవుతాయి, మీకు ఇదవుతుంది అదవుతుంది, ఇట్లా రకరకాలుగా చెప్పడానికి, జనాలను ఒప్పించుకోవడానికి కావచ్చు, ప్లస్ అధికారంకి సంబంధించినటువంటి ఫ్లెక్సింగ్స్ కావచ్చు, చాలా ఉంటాయి. అయినా సరే ఇప్పుడు ఈ గద్వాల జిల్లాలో ఐజా ఉంది కదా, అది బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడైతే ఏం చేసిరంటే ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు కదా, ఆయన అయితే ఆ ఊరిని దత్తత తీసుకుంటా అన్నాడు ఎన్నికల కోసం. ఈ ఊరిని దత్తత తీసుకుంటా, నేను దత్తత తీసుకోవడం వల్ల ఈ ఊరికి ఏం కావాలన్నా, రోడ్లు కావాలన్నా, నీళ్ళ ఫెసిలిటీ కావాలన్నా, ఇంకొకటి ఏది కావాలన్నా నేను చేయగలుగుతా, నేను దత్తత తీసుకుంటున్నా ఈ ఊరిని అన్నారు. ఎందుకు? ఎన్నికలు వచ్చినాయని. కానీ జనాలకు అర్థమైంది ఇది ఎన్నికల వరకు ఇచ్చే మాటగానే ఉంటుంది. ఎందుకంటే 2 ఏళ్ల కిందట సేమ్ మాటలు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకొని ఉంటారు కదా, ఆడ గెలిచిరు కదా. 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు కదా వాళ్ళు ఏం జరిగింది ఏం జరగలేదని. ఇప్పుడు చెప్పిన మాటలు కూడా గిట్లనే, ఎన్నికలు వచ్చినప్పుడు మాటలు చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవేం కావు అని వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టికల్గా అంతకుముందు 2 ఏళ్ల కిందట చూసిరు కదా. కాబట్టి గెలవలే, ఆడ ఓటు అయ్యలే వాళ్ళు. మల్లు రవి గారు స్వయంగా ఈ ఊరిని నేను దత్తత తీసుకుంటా అని చెప్పిండు, అయినా సరే ఆడ గెలవలే. ఇక ఈ తొర్రూరు ఉంది చూసిరా, ఇప్పుడు మొన్న యశస్విని రెడ్డి గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీలో, పాలకుర్తి నియోజకవర్గం మహబూబాద్ జిల్లా, అది సొంతూరామది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అట్లా చాలా నియోజకవర్గాలు ఇంకా వస్తున్నాయి, ఒక్కొక్క రిజల్ట్స్ వస్తుంది, నేను మీకు ఎప్పటికప్పటికి చెప్తూనే ఉంటా. కేతన్పల్లి మంత్రి వివేక్ సొంత గడ్డ, మంత్రులు ఉన్న చోట్లల్లా ఇక మేమే ఈ నియోజకవర్గానికి సుప్రీం, కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ నాయకులం ఇట్లా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు చూసిరా, అట్లాంటి చాలా చోట్ల. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో వాళ్ళు చూసినటువంటిది, వాళ్ళు
చూస్తున్నటువంటిది అంతా కూడా ఓట్ల రూపంలో మనం చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చినాం కదా. ఎన్నికలు వచ్చినప్పుడు జనాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి ఎట్లా ఎగవేసింది అనేది వాళ్ళు ఎప్పుడు చూస్తారు అంటే ఎన్నికలు వచ్చినప్పుడు తీర్పు వాళ్ళ చేతులలో ఉంటుంది. ఎందుకంటే గతంలో 2 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికలలో ఓటేసిరు, మళ్ళీ వాళ్ళ దిక్కు ఎవరు పోయింది లేదు, అడిగింది లేదు. ఒకవేళ అడిగినా కూడా ఇంకా 3 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి జరుపుకుంటా పోతురు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జనాలు ఇంకా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళకి ఎన్నికలలో అయితే మాత్రమే ఇప్పుడు చెప్తేనే అర్థమవుతుంది, ఎన్నికలప్పుడే మేము మా తీర్పునిస్తాం అనే దాంతో మొత్తం వాళ్ళు ఇచ్చిన తీర్పు ఇది. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో కూడా సేమ్ పరిస్థితి ఉంది. చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం, ఈడ క్లీన్ స్వీప్ చేస్తాం, మొత్తం వేవ్ ఉంది మాది ఇట్లా మాట్లాడారు కదా. ఆ వేవ్ ఏంది అనేది ఇప్పుడు కనిపిస్తుంది. నిజానికి అధికార పార్టీకి ఎడ్జ్ ఉండాలి, అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటాయి ఎప్పుడైనా సరే. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది చాలా ఎక్కువ స్థానాలు. కానీ ఇప్పుడు గతంలో అధికార పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎన్ని గెలిచిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నీ అంతకంటే ఎక్కువ గెలిస్తేనే లెక్క. కానీ అట్లేం కనిపిస్తలేదు ఎక్కడ. ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ని చూస్తే ఎక్కడ అట్లా కనిపిస్తలేదు. చాలా నియోజకవర్గాలలో ఈ 2 ఏళ్ల పాలనను చూసిన తర్వాత జనాలు ఏమనుకుంటున్నారు, ఎట్లుండాలనుకుంటున్నారు వాళ్ళ తీర్పును అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. గెలిచినటువంటి వాళ్ళు నిలిచేటోళ్ళు ఎంతమంది అనేది మళ్ళీ వేరే లెక్క. ఎందుకంటే సాయంత్రం నుంచి ఇక రకరకాల ప్రలోభాలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళే లెక్క, వాళ్ళ తర్వాత నిల్చుంటారా, వేరే దిక్కుపోతారా, అది ఇది అంతా ఇప్పుడు సాయంత్రానికి అంతా వేరే అంతా స్టార్ట్ అయిపోయి మేము ఇన్ని గెలిచినాం అన్ని గెలిచినామని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళే లెక్క. సరే తర్వాత నిల్చుంటారా, నిల్చోరా, వాళ్ళు వేరే పార్టీలకు పోతారా, అన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్లల్లో ఎక్కడ క్లీన్ స్వీప్ చేసినట్టు వన్ సైడ్ ఉంది ఇట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చూసిరా, అట్లా ఎక్కడ లేవు. ఇంకోటి ఏంటి అంటే ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఈ రిజల్ట్స్లలో ఏం కనిపిస్తుంది అంటే బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేసిన తర్వాత చాలా చోట్ల ఓటుతోని పాటు కొంతమంది చిట్టీలు వేసిరు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు ఏమైంది అని కొంతమంది, అసలు మా ఊరికి రోడ్లు లేవు, ఇంకొకటి లేదు, ఎందుకు వేయాలి మీకు ఓటు అని. ఇట్లా వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బ్యాలెట్ బాక్సులలో వేసిరు, చిట్టీలు రాసేసిరు. చాలా చోట్ల అవి ఓపెన్ చేస్తే దాంట్లో చిట్టీలు వెళ్తున్నాయట. దాంట్లో అసలు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ల గురించి వాళ్ళు రిటైర్ అయ్యి ఎన్నేళ్ళు అయ్యి ఉంటుంది కదా, ఇప్పటివరకు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు ప్రభుత్వం. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా ఎందుకు చేస్తలేవు అని ఇట్లా ప్రశ్నించుకుంటూ ఒక లెటర్ రాసిరు. అట్లా చాలా చోట్ల ఓపెన్ చేసినప్పుడు అట్లాంటి లెటర్లు 1-2 ఇప్పుడు బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి కదా విపరీతంగా, అవి బయటకు వచ్చినాయి. ఇంకా చాలా చోట్ల కూడా ఇట్లాంటి లెటర్లు రాసిరు చాలామంది అంటున్నారు. అట్లా రాసేవాళ్ళు లెటర్ల రూపంలో, చాలామంది ఓట్ల రూపంలో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి దాన్ని. ఎందుకంటే ఖచ్చితంగా 2.5 ఏండ్లు అయిన తర్వాత ఏ పార్టీకైనా సరే 2.5 ఏండ్ల పాలనని చూసిన తర్వాత జనాలు వేసినటువంటి ఓట్లు ఇవి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పించుకుంటానికి ఇంకొకటి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓ 5 నెలల తర్వాతనో సంవత్సరం కూడా కాదు, ఓ 5 నెలల తర్వాత ఎన్నికలు జరిగినాయి అనుకోండి, అరే మేము మొన్ననే కదా అధికారంలోకి వచ్చినాం, ఇంకా జనాలకి మా పాలన ఇంకా స్టార్టే చేయలేదు, మేము ఇంకా కుదురుకోలేదు, చదువుకోలేదు, ఇట్లా చెప్పుకుంటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చెప్పుకుంటానికి అవకాశం లేదు. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయరే అయిపోతుంది, మధ్యలో ఉంది ఇంకా 2 ఏళ్ళే, కరెక్ట్ 2 ఏళ్ళు కూడా లేదు, ఆల్రెడీ సగం అయిపోయింది పాలనలో. మీ సగం పాలన చూసిన తర్వాత జనాలు ఇస్తున్నటువంటి తీర్పు, సర్పంచ్ ఎన్నికలలో ఊర్లలో ఉన్న ఓటర్లు వాళ్ళ తీర్పునిచ్చిరు. ఆ ఓటర్లలో చాలా స్పష్టంగా ఒకటి ఏం కనిపించింది అంటే యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడు, రుణమాఫీ, రైతు భరోసా, ఇదంతా రైతులే కదా ఎక్కువగా నష్టపోయింది. సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువగా ఆ సర్పంచ్ ఎన్నికలు మొత్తం ఊర్లలోనే జరుగుతాయి కదా, అక్కడ వాళ్ళకి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మొత్తం కూడా ఓట్ల రూపంలో చూంచారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో జరిగే దాంట్లో వీళ్ళకి ఉన్నటువంటి వ్యతిరేకత కూడా మీరు ఏం చేసిర్రు ఏం చేయలేదు అనేదాన్ని రిజల్ట్ ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్. చాలా చోట్ల ఎక్కడ కూడా వన్ సైడెడ్ ఎక్కడా లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారం చేసిర్రు, మంత్రులు ప్రచారం చేసిర్రు, మంత్రులు అయితే ఎక్కడికక్కడ అదే నియోజకవర్గాలలో బాగా వేసిర్రు. లాస్ట్ డే రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక దిక్కు పోలింగ్ సెంటర్లలో ఓట్లు వేస్తున్నప్పుడు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా మంత్రులు బైక్ల మీద చక్కర్లు కొట్టిరు. చూసినాం కదా మనం అవన్నీ విజువల్స్. కొంతమంది ఇక జగ్గారెడ్డి లాంటి నాయకులు చేసింది కూడా చూసినాం మనం. ఆ పోలీసుల మీదకి మాట్లాడిన భాష ఇది అంతా కూడా చూసినాం కదా. అది వివేక్ లాంటి వాళ్ళు మొత్తం బండ్లు వేసుకొని నియోజకవర్గంలో చక్కర్లు కొట్టింది చూసినాం. మంత్రులు అదే నియోజకవర్గంలో ఉండి ఓట్లు వేస్తున్నప్పుడు కూడా
ఎట్లా పడుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఏంది మొత్తం అక్కడే కూర్చొని కాపు కాసి అంతా చేసిర్రు. అయినా సరే జనాలు వాళ్ళు ఇవ్వాలనుకున్నాడు తీర్పునిచ్చిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలన ఎట్లా ఉంది, ఎందుకు మీకు ఓటెయ్యాలి అనేది మళ్ళీ ఒకసారి ఓటర్లు చాలా క్లారిటీగా ప్రశ్నించిర్రు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి రిజల్ట్. వాళ్ళు చెప్పుకుంటున్నట్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా అది ఇది ఏడ కనిపిస్తలేదు. వన్ సైడెడ్గా క్లీన్ స్వీప్గా ఎక్కడ కూడా లేదు. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ అంత సీరియస్గా ఏం తీసుకోలేదు ఈ ఎన్నికల్ని. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ ప్రచారం చేయలే ఈ ఎన్నికలల్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గారు రేవంత్ రెడ్డి గారే ప్రతి జిల్లా తిరిగిరు, బల్పం కట్టుకొని ప్రతి జిల్లా తిరిగిరు. మొత్తం కింద నుంచి మీది రాక మనోళ్ళే ఉండాలి అని చెప్పిండు. ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్ మంత్రుల్ని వేసిర్రు. ఎక్కడికక్కడ అక్కడ జిల్లాకు ఉన్నటువంటి మంత్రుల్ని ఇన్ఛార్జీలని ఇట్లా వేసి మొత్తం మీరు చూసుకోవాలి, మీదే బాధ్యత అని మంత్రులకి ఎక్కడికక్కడ బాధ్యతలు అప్పచెప్పారు. కానీ బీఆర్ఎస్ పెద్ద వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు కొన్ని చోట్ల తిరిగిరు తప్ప మొత్తం అన్ని నియోజకవర్గాలలో కూడా పెద్ద ఎక్కువ ఏం తిరగలేదు. వాళ్ళు కొన్ని చోట్ల తిరుక్కుంటూ వచ్చిరు. వాళ్ళు కొంతనే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా అనిపించింది ఈ ఎన్నికలలో. కాంగ్రెస్ పార్టీ అంత కాన్సన్ట్రేట్ చేసి అంత జనాలని పెట్టి మంత్రులకు బాధ్యతలు ఇచ్చి సీఎం కూడా రంగంలోకి దిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఎక్కడ క్లీన్ స్వీప్గా అయితే ఏం కనిపిస్తలేదు. ఇంకా ఎప్పటికప్పుడు వస్తున్న రిజల్ట్స్ని మీకు చెప్తా ఉంటా. ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో జరిగినటువంటి ఎన్నికలకి రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడ వన్ సైడెడ్గా మొత్తం ఒకటే వైపు కాంగ్రెస్ పార్టీ హవా ఉంది అన్నలాగైతే ఎక్కడ కనిపిస్తలేదు. బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా పెద్ద సంఖ్యలో గెలుచుకుంటుంది ఇప్పటివరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ని బట్టి చూస్తున్నప్పుడు మనకి. ఇది మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలల్లో వస్తున్నటువంటి ఎన్నికల తీర్పు.